ఒకసారి యువరాజకుమారుడైన వీరాన్సు పరిగెత్తుకుంటూ వెళ్తుండగా భూమిలో పాతిపెట్టిన భారీ నిధి దొరికింది. కాని అతను దానిని అన్యాయంగా సంపాదించిన ధనంగా భావించి తిరిగి అక్కడే పాతిపెట్టేశాడు. ఒక అందమైన స్త్రీ అతడిని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినప్పటికీ ధర్మపరుడైన వీరాన్సు ఆమెను తిరస్కరించాడు. అతను సాదాసీదాగా ఉంటూ భవిష్యత్తులో గొప్ప శుద్ధాత్మ ఖడ్గసాధకుడిగా మారబోయే లక్షణాలున్నవాడు. తన కుటుంబానికి రక్షకుడిగా ఉంటూనే రాజభోగాలను వదిలి ప్రజల సేవలో మరియు సత్కర్మలలో నిమగ్నమయ్యేవాడు. అతనిలోని ఈ గొప్ప గుణాలను చూసి మహర్షి హనుమంతాచార్య తన 8 మంది దివ్య శిష్యులలో ఒకడిగా వీరాన్సును చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు అదే నగరంలో ఉన్న ఒక ధూర్త సేఠు అమరత్వం కోసం తపిస్తూ హనుమంతాచార్య శిష్యరికం కోరి అనేకసార్లు విఫలమయ్యాడు. హనుమంతాచార్య వీరాన్సును తన శిష్యుడిగా స్వీకరించబోతున్నారని తెలిసి ఆ సేఠు అసూయతో రగిలిపోయాడు. అతను కుందేలు రూపంలో ఉన్న ఒక దైవీ ప్రాణిని బెదిరించి దాని ద్వారా వీరాన్సుకు అబద్ధాలు చెప్పించే ఒక మాయామధిరను తాగించాడు. మహర్షికి అంతా అర్థమైనప్పటికీ వీరాన్సును ప్రస్తుతానికి ఇంటికి వెళ్లమని, భవిష్యత్తులో మళ్లీ కలుస్తామని సంకేతమిచ్చారు. ఇంటికి తిరిగి వచ్చిన వీరాన్సు మనసు, మాటలు ఆ మాయ వల్ల తారుమారయ్యాయి. అప్పుడే అతని స్నేహితుడు గోపాల్ ఎంతో ఉత్సాహంగా వచ్చి 3 రోజుల తర్వాత తాను ఫూల్మతిని వివాహం చేసుకోబోతున్నానని, దానికి వీరాన్సు ప్రధాన సాక్షిగా ఉండాలని కోరాడు. కానీ ఆ మంత్రం ప్రభావం వల్ల వీరాన్సు నోటి నుండి సంబంధం లేని కఠినమైన మాటలు రావడంతో గోపాల్ అవమానంగా భావించాడు. విద్యలో శ్రేష్ఠుడిగా మారి తిరిగి వస్తానని శపథం చేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. 3 నెలల తర్వాత కఠిన శ్రమతో గొప్ప విద్వాంసుడిగా మారి గౌరవ మర్యాదలతో తిరిగి వచ్చాడు. అతను వీరాన్సును అసలు నిజం అడగాలని ప్రయత్నించాడు. కానీ వీరాన్సు ఆ మంత్రం ప్రభావం వల్ల ఏమీ చెప్పలేకపోయాడు. అప్పుడే ఆ దురాశపరుడైన సేఠు ప్రజలను రెచ్చగొట్టి వీరాన్సును ఒక విలన్గా చిత్రీకరించడం మొదలుపెట్టాడు. సైనికులు వీరాన్సును బంధించబోతుండగా ఫూల్మతి అక్కడికి చేరుకుని ఇదంతా ఒక కుట్ర అని, దాగి ఉన్న రాక్షసుడిని బయటకు తేవడానికి చేసిన నాటకమని అసలు నిజం చెప్పింది. మహర్షికి చెందిన దివ్య హంస కూడా వచ్చి కుందేలు రూపంలో ఉన్న ప్రాణిని కాపాడింది. ఆ ప్రాణి నిజానికి హంసదేవుడు అని, అతని కన్నీళ్లు తాగినవారు నిజం చెప్పలేరని, ఆ శక్తిని సేఠు దుర్వినియోగం చేశాడని వెల్లడైంది. నిజం తెలుసుకున్న గోపాల్ తన ప్రవర్తనకు సిగ్గుపడ్డాడు. అప్పుడే ఆ దురాశపరుడైన సేఠు తన అసలు రూపమైన కాలకచ్చప అనే రాక్షసుడిగా మారి దాడి చేయడం మొదలుపెట్టాడు. వీరాన్సు ఏమాత్రం భయపడకుండా తాబేలు వంటి ఆ రాక్షసుడి కఠినమైన దేహంతో పోరాడాడు. అడవిలోని తీగలతో ఒక పెద్ద జాలాన్ని అల్లి అతడిని బంధించాడు. అప్పుడు మహర్షి హనుమంతాచార్య ప్రత్యక్షమై వీరాన్సులోని విషాన్ని తొలగించడానికి అమృతాన్నిచ్చారు. తన దివ్యస్పర్శతో వీరాన్సు అమరత్వ సాధనను పూర్తి చేయించారు. ఈ విధంగా వీరాన్సు ఒక సిద్ధపురుషుడిగా మారి 8 మంది దివ్యరక్షకులలో ఒకడిగా చేరిపోయాడు.